అందరికీ నమస్తే అండి. చేతిలో అధికారం ఉంటే పేదల భూములను లేదా ప్రభుత్వ భూములను ఏ విధంగా కొట్టేయచ్చు, వాళ్ళ అనుకూలులకో, వాళ్ళ అనుచరులకో, వాళ్ళ అభిమానులకో, లేదా వాళ్ళ కుటుంబానికో, వాళ్ళ బినామీలకో ఏ విధంగా మళ్లించవచ్చు అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వరకు చాలా తూచా తప్పకుండా చాలా పద్ధతిగా అమలు చేశారు. దీన్ని ఎవరైనా బయట పెడితే ఇది తప్పు అని ఎవరైనా అంటే వాళ్ళని శత్రువులుగానో ప్రత్యర్థులుగానో చూడడం, రాజకీయంగా ఎదురుదాడి చేయడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. దానికి ప్రత్యక్షమైన అనేక ఉదాహరణలు ఉన్నాయి. సిబిఐ కూడా చెప్పింది. వ్యాన్పిక్ ల్యాండ్స్ కావచ్చు, లేపాక్షి కుంభకోణం కావచ్చు, హిందూజా కావచ్చు, ఇలా చాలా కుంభకోణాలను అప్పట్లో సిబిఐ బయటపెట్టింది. అవన్నీ బయటపెట్టినా కొత్తవి ఎప్పుడు ఫ్రెష్గా బయటకు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కాకినాడ సెజ్ అటువంటిదే. 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అక్కడ కాకినాడ సెజ్ అని దాదాపుగా 8,120 ఎకరాల భూమిని సేకరించాలని భూసేకరణ ప్రారంభించారు. చాలా వరకు భూమిని సేకరించగా ఒక 2,139 ఎకరాలు ఎంతో రైతులు ఇవ్వడానికి నిరాకరించారు. ఎంతమంది అంటే నిరాకరించిన రైతులు 2,180 ఎకరాలు ఇవ్వడానికి రైతులు భూ యజమానులు ఒప్పుకోలేదు. దాంతో అది బాగా కాంట్రవర్సీ అయింది. వాళ్ళు కోర్టుకి వెళ్ళారు, కోర్టులో జరుగుతూనే ఉంది. సో ఆ తర్వాత 2019 ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే 3 నెలల్లోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన భూమి ఇవ్వగా మిగిలింది రైతులు పోరాడుతున్నారు కాబట్టి మేము న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సో సేకరించిన భూమి, సెజ్ పేరిట సేకరించిన భూమి ఎందుకు సేకరించారు? అక్కడికి ఓఎన్జీసీ వస్తుంది అని చెప్పి సేకరించారు. సో సేకరించిన భూమి ఓఎన్జీసీకి ఇచ్చారా? ఇవ్వాల, అది రాలేదు. భూములు మాత్రం అలా ఉన్నాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి మంత్రి, కాకినాడకు చెందిన మంత్రి కురసాల కన్నబాబు గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు. ఈ కమిటీ ఇచ్చిన నివేదికలు లోపాయికారిగా వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని రైతులకు భూములు తిరిగి ఇచ్చేయాలి, లేదా వాళ్ళకి వేరే చోట అయినా ఆల్టర్నేటివ్గా భూములు ఇవ్వాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళకి తిరిగి ఇచ్చినట్టే ఇచ్చి మొత్తం అందరికీ ఇవ్వాల. 2,180 ఎకరాలు ఉంటే అంతమందికి కూడా భూములు ఇవ్వాల. మొత్తం మీద దాదాపుగా 187 ఎకరాలు మాత్రమే రైతులకు ఇచ్చారు, మిగిలిందంతా ఇవ్వలేదు. సో ఈ భూమిని 2021లోనే ఎప్పుడో అప్పటి ప్రభుత్వం జీవో నెంబర్ 12 ఒకటి తీసుకొచ్చి వాళ్ళకు అనుకూలమైన కంపెనీలకు ఇవ్వడానికి వెసులుబాటు కల్పించింది. దానిలో అరబిందో కంపెనీ ఉంది కదా, అప్పటికే కాకినాడ పోర్టుని అరబిందోకి రాసిచ్చారు కదా 2021 మార్చి నెలలో. అదే టైంలో ఈ కాకినాడ సెజ్ భూములు కూడా అరబిందోకి రాసిచ్చేశారు. అప్పుడే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న దాడిశెట్టి రాజా గారికి కూడా, ఆయన బినామీలకు కూడా చాలా భూమిని దారాదత్తం చేశారు. అట్లా ఆ భూమి ఏమో అక్కడున్న నిరుపేద రైతులది. దాన్ని సెజ్ పేరిట సేకరించారు. సెజ్ రాలేదు, పరిశ్రమలు రాలేదు, ఏమీ రాలేదు. పోనీ సేకరించింది తిరిగి ఇచ్చేయచ్చు కదా, తిరిగి ఇవ్వాల. సో ఆ భూమికి బౌండరీలు ఈ 2,139 ఎకరాలు ప్లస్ 6,000 ఎకరాలు అంతకుముందు తీసుకున్నారు. ఇది బిట్టు వేరే ఉంది, అది వేరే ఉంది, మొత్తం బౌండరీస్ అంతా కూడా ఒకేలా ఉండాలి అని చెప్పి రకరకాల మాయ మాటలు చెప్పి రైతులను ఏదో ఒకటి ఇసిగించి, అధికార దర్పం ప్రయోగించి, బెదిరించి, భయపెట్టి వాళ్ళ చేత బలవంతంగా రాయించుకొని మొత్తం భూములు కాజేశారనమాట. అట్లా 2022 ఏప్రిల్ నుంచి 2024 జూన్ వరకు మంత్రిగా ఉన్న రాజా జీవో నెంబర్ 12 కలపతరువుగా మార్చుకొని ఆయన కుమారుడు, ఆయన మామ దేవవరపు సూర్యచక్రము, వైసీపీ నాయకుడు గంగాధర్రావు కారు చౌకగా రైతుల భూములు కొట్టేశారు. పిఠాపురం, తుని ప్రాంతాలకు సంబంధించిన ఇద్దరు ముఖ్య నేతలే 70కి పైగా ఎకరాలను సొంతం చేసుకున్నారంట. నిజానికి ఇక్కడ లెక్క ప్రకారం 15 లక్షల నుంచి 70 లక్షలు ఉంది భూమి, కానీ వీళ్ళు చాలా తక్కువ రేటుకి రాయించుకున్నారు. అందులో ఒక్కొక్క నాయకుడికి 40 ఎకరాలు, 50 ఎకరాలు ఉంది. దాడిశెట్టి రాజాకు రిజిస్ట్రేషన్ చేసిన రోజున దాడిశెట్టి అండ్ కో భూములు బదలాయించుకోవడంపై మచ్చుకు కొన్ని ఉదాహరణలు. 7,000 ఇది ఈరోజు ఈనాడులో ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది, చాలా పెద్ద స్కామ్ అది. మనం మొత్తం డీటెయిల్డ్గా చదివితే చాలా పెద్ద స్కామ్ అది. సో రైతుల భూములను ఏ విధంగా కాజేశారనేది ఆధారాలతో సహా రాశారు, డాక్యుమెంట్ నెంబర్లతో సహా రాశారు. ఏ డాక్యుమెంట్ నెంబర్లో ఎన్ని ఎకరాలు బదలాయింపు జరిగింది, ఎవరెవరి పేరుకు మారింది అనేది రాసుకొచ్చారనమాట. దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. యాక్చువల్ ఇది పెద్ద స్కామ్. వేలాది ఎకరాలు కాజేశారు, పేదలకు చెందిన వేలాది ఎకరాలు, రైతులకు సంబంధించిన ఎకరాలు. ఇటువంటి వ్యవహారాలు ఏమైనా
అంటే మన వ్యవస్థల్లో ఉండే లోపం ఏంటంటే అవినీతి జరిగింది అని బయటకు తీసుకొస్తాం, కానీ అవినీతి చేసిన వాడి దగ్గర నుంచి రికవరీ చేయడమో లేదా ఆ చేసిన వాడిని పూర్తిగా దోషిగా నిర్ధారించి లోపల వేయడమో జరగదు. ఇప్పుడు అతని మీద ఎంక్వైరీ వేశారే అనుకోండి, మా అయితే అతను పార్టీ మారిపోతాడు లేదా డబ్బులు ఇచ్చేసి సైలెంట్ అయిపోతాడు. బాబు మేము తీసుకున్నాం ఒక 100 ఎకరాలు, మీకు 30-40 ఎకరాలు ఇచ్చేస్తాం, మమ్మల్ని వదిలేయండి అంటారు. వీళ్ళు ఒప్పుకుంటారు, అప్పనంగా వచ్చిందే కదా అని. మన వ్యవస్థలు అంత బలహీనంగా ఉన్నాయి. వ్యవస్థలో తప్పు జరిగిందని తెలుసు, ఆధారాలు బయటకు వస్తున్నాయి, 100% వాళ్ళ మీద ఎంక్వైరీ వేస్తే వేసేయచ్చు, లోపల వేసేయచ్చు. కానీ అలా చేయరు. ఆ బలహీనతలను వీళ్ళు వాడుకుంటారు, వాళ్ళు చేసిన అవినీతిని వాళ్ళు వాడుకుంటారు. అనేక వ్యవహారాల్లో అదే జరుగుతుంది. ఇప్పుడు దీనిలో కూడా ఈనాడు వాళ్ళు ఎంత కష్టపడి బయటికి తీసుకొచ్చినా దీన్ని ప్రభుత్వం వాళ్ళకు అనుకూలంగానే వాడుకుంటారు అన్నమాట.